న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయి. జగన్ పేరు మార్చిన చంద్రబాబు ఇక నుంచి జగన్ కాదు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చరించారు. ఫ్యాన్ కు ఓటేస్తే అవ్వాతాతలకు 3000 పెన్షన్ రూపాయలు వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్లు అంటే 1825 రోజులు, రాబోయే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర. బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామాన, పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది. 2 ఓట్లు ఫ్యాన్ మీద పడితే. లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే
మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. జగన్మోహన్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు మార్చారు. జై గన్ రెడ్డిగా నామకరణం చేశారు. అంతేకాదు జగన్ ను దుర్మార్గుడని ఆయన సంబోధించారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ప్రజాగలం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ లాంటి వ్యక్తి కన్నతల్లికి జన్మభూమికి భారమని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత డబ్బు ఉన్న వ్యక్తి జగన్ అని చెప్పారు. జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని విమర్శించారు. ఇదంతా ఒక వారం ఎన్ని వారాలైనాయి చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడా అని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టిఏ ఇచ్చాడా? ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా. మాట తప్పాడు, ఓటు వేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. 2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. పెట్టాడా తమ్ముళ్ళు? వచ్చిందా తమ్ముళ్ళు? అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి. ఇంకేం ఉండదు. ఇంక ఈ ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు. మా పిల్లలకి ద్రోహం చేశాడు. పాలించే అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. పెడతాడా అని అడుగుతున్నా. మనం పెట్టాం, 11 డిఎస్సీలు పెట్టాం. అది మన బ్రాండు. ఒక్క డిఎస్సి పెట్టిన బ్రాండు చెత్త బ్రాండు జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు. రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు. వేసాడా మీ బోర్లు? వేస్తాడా మీ బోర్లు? మాట తప్పాడా లేదా? ఓటు వేస్తారా మీరు? తమ్ముళ్ళు నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా? కట్టాడా అని అడుగుతున్నా. కడతాడా అని అడుగుతున్నా. దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు. నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు. బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు వినాలి. అందుకే మీరందరూ ఆలోచించాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది 5 మంది: జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. 5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. తమ అధినేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ప్రెస్ మీట్ కి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీటింగ్లో 16వ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద డెరగేటరీ, స్కాండలస్, డిఫెమేటరీ కామెంట్స్ పాస్ చేయడంతో మేము నిన్ననే ఎన్నికల ముఖ్యాధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్నను కూడా కాకినాడ మీటింగ్లో ఆయన ధోరణి ఏమాత్రం మారలేదు. సేమ్ అదే పందాలో అసభ్య పదజాలం, వ్యక్తిగత జీవితంలోనికి చొరబాటుతనం ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఆయనకి అర్థం కానిది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తంలో ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది దేశమంతా అమలవుతుంది. దాన్ని సాక్షాత్ భారతదేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా. అందులో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో, జనరల్ కాండక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ప్రొహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్సనల్ లైఫ్ ఆర్ unsubstantiated allegation. ఇట్ ప్రొహిబిట్స్, అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో. ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను అయ్యా మామ పేరు చెప్పుకునే అధికారంలోకి రాలేదని, బరాబర్ జనంలో నుంచి వచ్చినట్లు తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది, అమలు చేయలేదని. నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న, సోయిలేని వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు కేడీ ఇక్కడున్నాడు, 10 ఏళ్ళు మోడీ అక్కడున్నాడు. మోడీ రైతులకు 2 ఇంతల ఆదాయం చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్కగా ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు. రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు. తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికన్నా ఒక్క రూపాయినైనా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిండా? మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా? ఏ ఒక్కరు కూడా ఒక్క పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో అంటుండు.
దిగిపోనికి ఏమైనా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం. ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకోనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 4 నూరులున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 12 నూరులు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. కుప్పం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రభావంతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నాయకుడు అంటే ఆఫీసుల్లో కూర్చునేవాడు కాదని, ప్రజల్లో తిరిగేవాడని అన్నారు. ప్రభావవంతులు ఒక్కొక్కరు 100 ఓట్లు టీడీపీకి వేయించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకుని ఆయన నాయకత్వం మీద కుప్పం ప్రజలు నమ్మకం పెట్టుకుని ఆయన గెలిపించుకుంటా మీరందరూ ఆయన ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, లాయర్సు, బిల్డర్సు, ఇంకా అన్ని వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. మంచి ఇన్ఫ్లుయెన్స్ నేను చూశాను గనక మీకు గుర్తు చేయటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఏంటి అనేది మీకు గుర్తు చేయటానికి, సో దాట్ మీరందరూ కూడా తిరిగి మీ దగ్గరికి చాలామంది వస్తారు, మిమ్మల్ని రోజు కలుస్తారు. అట్లా మీరు వాళ్ళందరికీ మన రాష్ట్రానికి ఏది ముఖ్యం అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆయన ఏం మంచి చేశారు అనేది మీరు చెప్పగలరని మిమ్మల్ని అందరినీ ఇవాళ కలుసుకుంటున్నాను. అదే కాదు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. మీరందరూ కళ్ళారా చూశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2010లోనే ఆయన విజన్ 2020 అని తీసుకొచ్చారు. అప్పుడు అందరు నవ్వారు, విజన్ 2020 అంటే ఏంటి అని. అప్పుడే ఆయన 2010లోనే ఆయన ఐటీ రంగం గురించి ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు. దానికి నిదర్శనం హైటెక్ సిటీ. అదే కాకుండా తద్వారా ఐటీ రంగం నుంచి లక్షలాది మంది ఉద్యోగాలు పొంది, వాళ్ళే కాదు వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఐటీ రంగంలో. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొంది వాళ్ళ లక్షలు సంపాదించుకుని వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకెల్ మండల కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇండియా కూటమితో జత కట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సీపై తన తొలి సంతకం ఉంటుందని పేర్కొన్నారు. నేను అడుగుతున్నా,
ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. కానీ మొన్న మీరందరూ 52 సీట్లలో 49 గెలిపించారు. మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు. నేను అడుగుతున్నా, గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, మేము కూటమి కలిసామంటే మా కోసరం కాదు, నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము కలిశాము. ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ముస్లిం సోదరులు కూడా అర్థం చేశావు, సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు. ఇప్పుడు మా మీద ఏదో నిందలేయాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ముస్లిం ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తాను. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం, పిల్లల భద్రత కోసరం, భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం ఇక్కడుండే 2 అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు. ఒకటి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి, 2 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. వాళ్ళ గెలుపు మీ గెలుపు, వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడ పోయినా చూస్తున్నా చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకొని నా మీటింగులకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటే ఆశ, ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను, తప్పకుండా న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసుల్లో తనను ఇరికించాలని చూస్తే తెలంగాణలో పోలీసు అధికారులకు పట్టిన గతి ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్తిస్తుందని అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాని డీజీపీ తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు. మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. నిన్న 100 మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. ఏం మేము జనాలను తిరుగుతున్నాంగా? నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా. కడప జిల్లాలో వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని చెప్పారు. కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప ప్రజలు వైఎస్ఆర్ వివేకను ఇంకా మర్చిపోలేదన్నారు. తన గెలుపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. కడప
లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి, వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్ లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారు మ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి, వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచెగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయి. జగన్ పేరు మార్చిన చంద్రబాబు ఇక నుంచి జగన్ కాదు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.